Welcome to today Telangana News Channel. The government should pay the dues by December 20. Telangana Retired Employees Association State Convener Koheda Chandramuli. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని పెన్షనర్ భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ఉద్దేశం ఏంటంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏది కూడా రాకపోవడం వల్ల అనేక మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కలెక్టరేట్ దగ్గర ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేసి చివరిగా నవంబర్ 17న హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం లోపల చలనం రాకపోవడం వల్ల మరియు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యం లోపల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఈ నెల 20 వరకు మా బకాయిలు పూర్తి స్థాయిలో రాకపోతే ఈ నెల అంటే డిసెంబర్ 24 నాడు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపడదామని చెప్పి మేము పేర్కొనడం జరిగింది. దానికోసమని ఈరోజు ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లా అంటే కరీంనగరు, నిజామాబాద్, కరీంనగరు, పెద్దపల్లి, జగిత్యాల మరియు సిరిసిల్ల 4 జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళందరికీ నేను సూచనలు, సలహాలు చెప్తూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరాహార దీక్ష చేపట్టడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 మార్చి నుంచి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఎవరి కానీ కొంతమందికి జీపీఎఫ్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కొంతమేరకు వచ్చింది, కానీ గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, లీవ్ ఎన్కేష్మెంట్ కానీ, డిఎల్ కానీ ఏది ఇవ్వకపోవడం వల్ల ఇలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి గాను మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కిసేలా ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. 2000 మార్చి 24 నుండి నేటి వరకు అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతూ ఉంటే నేటికి కూడా ఏ ఒక్కరికి రావాల్సిన బకాయిలు రాకపోవడం వలన మానసికంగా కుంగిపోయి గత 2 మాసాలుగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి రాష్ట్రం వరకు అనేక రూపాలలో నిరసన తెలియజేయడం జరిగింది. అది ధర్నా రూపంలో కానీ, కొవ్వొత్తుల రూపంలో కానీ, రోడ్ రోకో కానీ అనేక మార్లుగా చేసినప్పటికి కూడా ప్రభుత్వంలో చెల్లని రాకపోవడం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఏసీ పక్షాన ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో 33 జిల్లాల్లో కూడా డిసెంబర్ 20వ తేదీలోపు కనుక మా బకాయిలు మాకు ఇవ్వకపోతే కనుక 24వ తేదీ నాడు మేమంతా రిలే నిరాహార దీక్షను అన్ని కలెక్టరేట్ల ముందు, అన్ని జిల్లాల ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఒకవేళ 20 వరకు కనుక అందరికీ ఏకమొత్తంగా ఇచ్చినట్లయితే మేము ఇది విరమించుకుంటాము, లేదంటే ఖచ్చితంగా అన్ని కలెక్టరేట్ల ముందు మా పదవీ విరమణ పొందినటువంటి సభ్యులందరి చేత అక్కడ నిరాహార దీక్షలోకి నిరవధికంగా పాల్గొంటాం. రిలే నిరాహార దీక్ష. మాకు రావాల్సిన బకాయిలు అంటే మేము దాచుకున్న డబ్బులే, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అందులో ఏం లేవు. మరి అలాంటి డబ్బులు కూడా వాడుకొని మాకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి అందులో కేవలం జీపీఎఫ్ నెలవారీగా 700 కోట్లు ఇస్తున్నానని చెప్పుతున్న సందర్భంలో అందులో 10 to 15% కూడా మా రిటైర్ వాళ్ళకు రాకపోవడం చాలా బాధ కలుగుతూ ఉంది. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే మరో 10 సంవత్సరాల వరకు కూడా ఈ రిటైర్ వాళ్ళకి కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు. మరి కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి వెంటనే మాకు ఇప్పించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు గద్దె జగదీశ్వరాచారి, రిటైర్డ్ ఎంప్లాయీని. మరి మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమాత్రం
పట్టించుకోకుండా వారి బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. మరి ఉద్యోగస్తులకు ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని గత 3 నెలల నుంచి వారు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ అమౌంట్ అనేది వర్కింగ్ ఉద్యోగులకు మాత్రమే వెళ్తోంది. మాకు 10% కూడా రావడం లేదు. ఇది ప్రభుత్వం గమనించడం లేదు. మరి మేము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి డబ్బులు రాలేదని మీ కలెక్టరేట్ ఎదురుట అన్ని జిల్లాలలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. మరి రిప్రజెంటేషన్స్ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇవ్వడం జరిగింది, మినిస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఈ విషయంగా విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ కానీ బకాయిలు కానీ ఇవ్వడానికి ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మరి మేము పర్టికులర్గా మేము కోరేది ఏంటంటే ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి తప్పనిసరిగా సెపరేట్గా మాకు ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తారో 500 కోట్ల 1000 కోట్ల అది కూడా టోకెన్ వారీగా మాకు డబ్బులు రిలీజ్ చేయాలని కోరుతున్నాము. మరి కోర్టుకు పోయిన వారికి కొంతమందికి వేశారు, కోర్టుకు పోని వారు మార్చి నుంచి కూడా ఉన్నారు. మరి ఈ విధమైన వ్యత్యాసం ఉండడం వల్ల వాళ్ళు మనోవేదనతోని బాధలతోని ఇప్పటివరకు దాదాపు 33-34 మంది చనిపోయారు. ప్రతిరోజు ఒకళ్ళు హార్ట్ అటాక్తోని చనిపోతున్నారు. ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ వెంటనే మాకు విశ్రాంత ఉద్యోగులకు సెపరేట్గా మాకు ఫండ్ రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొరుగుపల్లి రవీందర్. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆడిట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇందులో మాకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా బకాయిలు త్వరితగతిన ఇవ్వవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అయినప్పటికీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం వల్ల మేము ఈ యొక్క రియా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. హైదరాబాద్లో ధర్నా కార్యక్రమము, కొవ్వొత్తుల కార్యక్రమము ఇవన్నీ చేశాము. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం అసెంబ్లీ లోపల ఏదైతే రిటైర్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి బిల్లు ఉందో ఆ బిల్లును శాంక్షన్ చేశారో ఆ బిల్లు మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ వాళ్ళకు చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. రిటైర్మెంట్ వాళ్లకు సరైన సమయం లోపల బకాయిలు రాకపోవడం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈ డిసెంబర్ 20వ తేదీ వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా బకాయిలు వారు 2024 మార్చి నుండి ఆ నెలల వారీగా చెల్లించినట్లయితే 20వ తేదీ వరకు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 20వ తేదీ తర్వాత 24వ తేదీ నాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందు ఆమరణ నిరాహార దీక్ష కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. లేదా మేము ఇద్దరు అంటే దంపతులం భార్య భర్త ఇద్దరం మా యొక్క మహిళా మండలం కూడా తీసుకొని వచ్చి కూర్చుండి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము. మాకు ఇచ్చేటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఇంటి లోపల పిల్లల ముందు కానివ్వండి, ఇంటిలో ఉన్నటువంటి కోడళ్ళ ముందు కొడుకుల ముందు మేము చిన్నతనంగా ఉంటున్నాము. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు నిజమేనా అనేటువంటిది వాళ్ళు ఇన్ని రోజులు ఉద్యోగం చేసినప్పటికీ బకాయిలు రావా, ప్రభుత్వం ఇవ్వదా అనేటువంటిది ఇంటి లోపల అంటే బయట కాకుండా ఇంటి లోపల కూడా చిన్న చూపు అనేటువంటిది వస్తూ ఉన్నది. కావున ఇవన్నీ కూడా ఆలోచించి ఇవన్నీ తట్టుకోలేక చాలామంది ఇప్పటివరకు 30 మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు చనిపోయారు. కావున ఇది ప్రభుత్వం గమనించి మాకు ఇవ్వవలసినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఈ డిసెంబర్ 20వ తేదీ వరకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుకు మేము వెళ్తామనే విషయాన్ని ఇందు ముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై. నా పేరు వంగ సుధాకర్, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిని. గత మార్చి 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు రాక గత 20-22 నెలల నుంచి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ వయసులో మేము ధర్నాలు చేయడం, తర్వాత హైదరాబాద్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు, మౌన దీక్షలు, నల్ల బ్లాడ్జీలు, క్రొవ్వొత్తుల ర్యాలీ ఇలా చేయడం జరిగినప్పటికి కూడా ప్రభుత్వంలో స్పందన రాకపోవడం బాధాకరం. ఈ వయసులో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పటి వరకు 25 నుంచి 30 మంది చనిపోయిన విషయం పేపర్లలో మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరినప్పటికి కూడా ఈ యొక్క మా రాష్ట్ర కన్వీనర్ గారిని, మా రాష్ట్ర సభ్యులను ఆ చర్చలకు ఆహ్వానించకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క సంఘ బాధ్యులను ఆహ్వానించి మాకు రావాల్సినటువంటి బకాయిలను
అంచెల వారీగా 1, 2, 3 అంచెల వారీగానైనా కొంత బడ్జెట్ సపరేట్ రిటైర్ ఎంప్లాయీస్కు సపరేట్ బడ్జెట్ ఇచ్చినట్టయితే మేము రిటైర్మెంట్ వారి టోకెన్ల వారీగా మాకు డబ్బులు అందిస్తే మేమందరం చాలా సంతోషంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ, ఇక ముందు ఇంకా మరణాలు పెరగకముందే ప్రభుత్వం బాధ్యత వహించి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క 40 సంవత్సరాల సేవాకాలాన్ని పూర్తి చేసుకొని మేము దాచుకున్న డబ్బులను కూడా ఇతరత్ర పథకాలకు ఉపయోగించి మాకు ఇవ్వవలసిన డబ్బులను కూడా వేరే పథకాలకు వాడుకోవడం, మాకు రావాల్సిన జీపీఎఫ్ కానీ జిఐఎస్ కానీ టీజీఎల్ఐ లాంటి ఇన్సూరెన్స్ పథకాల డబ్బులు కూడా ఇప్పటికి అందక చాలామంది రోడ్డున పడిపోవడం జరుగుతుంది. ఇప్పటికీ బీపీలు షుగర్లతోటి చాలా అనారోగ్యాలతో బాధపడుతూ పిల్లల ముందు తలెత్తుకోలేని పరిస్థితిలా మేము కొట్టుమిట్టాడుతున్నాము. తీసుకున్న అప్పులు తీర్చలేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, బ్యాంకు లోన్లు ఈఎంఐలు కట్టలేక వచ్చే పెన్షన్ తోటి సతమతం అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా సంఘ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి మాకు రావాల్సిన అటువంటి 1600 మంది దాకా ఇప్పుడు రిటైర్ అయినట్టు తెలుస్తుంది. మా అందరికీ 16,000 మంది రిటైర్ అయినట్టు తెలుస్తుంది. మా అందరికి కావాల్సిన బడ్జెట్ను 1, 2, 3 అంచెలలో మాకు ఇవ్వవలసిందిగా కోరుతూ టోకెన్ల ప్రకారం సీనియారిటీ ప్రకారం ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పెరక నర్సయ్య, నేను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. నాకు ఓన్లీ జీపీఎఫ్, తర్వాత కంబైన్డ్ స్టేటు కొంత అమౌంట్ రావడం జరిగింది. తర్వాత మిగతా అమౌంట్ కోసము నేను అప్పటి నుండి ఏర్పాటు ఇన్ని ఇది ఓల్డ్ పెన్షనర్స్ది సంఘంని కానీ, తర్వాత టీఎన్జిఓస్ సంఘాలు కానీ, మిగతా ఏ సంఘాలు కానీ మా గురించి తక్కువ పట్టించుకోవడము తక్కువైంది. దాని ప్రకారంగా మేమే అందరం కలిపి 2024 మార్చి నుంచి ఎవరైతే రిటైర్ అయినామో వాళ్ళందరం కలిసి మళ్ళొక సంఘంగా మేము రేవాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో మేము అనేక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రతి ఎమ్మెల్యేకి కానీ, మినిస్టర్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అందరము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. తర్వాత జిల్లా వైజ్గా, తర్వాత రాష్ట్రంకి వెళ్ళి అక్కడ కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ఇన్ని రకాలుగా మేము చేసినా కానీ ఏ ఒక్కరు కూడా స్పందన లేదు. తర్వాత కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు పోయిన తర్వాత కూడా ఓన్లీ తర్వాత మనం పిటిషన్స్ చేసిన కొంతమందికి మాత్రమే కొంత డబ్బు వచ్చింది. తర్వాత మిగతా వాళ్ళందరూ మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పటి వరకు ఒక మినిస్టర్ కానీ, తర్వాత మనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోజు పేపర్లో చదువుతూ ఉన్నాము, తర్వాత చూస్తూ ఉన్నాము. 1,000 కోట్ల రూపాయలను తర్వాత ఇస్తూ ఉన్నారు. కానీ ఈ ఒక్క మా పెన్షనర్స్ది ఏ ఒక్క రోజు ఏ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటిది, తర్వాత వీళ్ళది ఏమి ఎవరికి అర్థం అవ్వడం లేదు. ఎంతమంది ఎంత సఫర్ అవుతున్నారు అంటే, మేము 30 నుంచి 35 సంవత్సరాల ఉద్యోగం చేసి తర్వాత ఒక్కొక్కరము 1,000 రూపాయలను జీపీఎఫ్లలో పెట్టుకుంటే ఒక జీపీఎఫే 20-25 లక్షల రూపాయలు ఉంటాయి. అట్లాంటివి మాకు ఒక 60-70 లక్షల రూపాయలు రావాల్సినటువంటి వ్యక్తులము. తర్వాత దానికోసము ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో ప్లాన్లు తయారు చేసుకున్నటువంటి ఎదురు చూసుకుంటూ ఉంటే 2024 మార్చి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు దాటిపోయింది. ఎవరికి చెప్పినా కానీ అసలు ఏంటిది, మీకు వస్తాయా రావా, తర్వాత మేము అప్పులు ఉన్నటువంటి వాళ్ళము, లోన్లు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎన్నో కార్యక్రమాలను మాకు వచ్చేటువంటి జీతంలో మేము అడ్జస్ట్ అయినప్పుడు దాన్ని పెన్షన్గా అందులో మనకు 40-50 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. మాకు 1,20,000 రూపాయల జీతం ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి ప్లాన్ ప్రకారము మిగతా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించుకోవాలనేటువంటి ప్లాన్ ఉంటే మమ్మలను ఇప్పటి వరకు ఎవరు కూడా నమ్మడం లేదు. తర్వాత మాకు డబ్బులు వస్తలేవన్నా నమ్మడం లేదు. తర్వాత మేము ఈ విధంగా అవస్థపడుతున్నామన్నా కానీ సంఘం లోపల కూడా తర్వాత మేము ఎంత ఉన్నతంగా తర్వాత మేము సేవ చేసినాము, ఎంత కష్టపడ్డాము, తర్వాత అప్పుడు ఎంత విలువ ఉన్నదో ఇప్పుడు జీరోకి వచ్చింది. ఎవరైనా కానీ ఎటైనా వెళ్తే మమ్మలకు అంటే మామూలుగా నవ్వుతున్నారు.
అరే ఇప్పుడు అప్పుడు ఎట్లున్న వాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోతున్నారు అని. అంటే ప్రభుత్వానికి అసలు రిటైర్ అయిన వాళ్ళకు ఏమి ఇవ్వద్దు అనేది నిర్ణయించుకున్నారా, తర్వాత దాని గురించి మనం ఏం పట్టించుకోవద్దు అనేదా, తర్వాత దీనికి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం మీద తెలుస్తలేదా, తర్వాత అతని దగ్గరికి ఈ విషయం వెళ్తలేదా, తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ఇన్ని పోరాటాలు మనము ధర్నా ఎంత పెద్ద ఎత్తున చేసినాం, అయినా కానీ ఈ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత మీలాంటి మీడియా వాళ్ళు కానీ తర్వాత వాళ్ళని ప్రశ్నించడం లేదు, తర్వాత వాళ్ళు మా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంటే దీనికి పరిష్కారం ఏంటిది అనేది అనుకుంటూనే గుండెలు ఆగిపోతున్నాయి. ఈ మధ్యలో కరీంనగర్లోనే మాకు మొన్న ఒక అతను చనిపోయిండు, తర్వాత హైదరాబాద్ నడిబొడ్డు మీద ఒక ఆమె మొన్న చనిపోయింది. అంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ తర్వాత మేము మినిస్టర్లకు ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, తర్వాత మొన్న హుస్నాబాద్కు మన ముఖ్యమంత్రి వస్తూ ఉంటే కూడా మేము పోతే మాకు అవకాశం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి మేము ఏం అర్థం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, తర్వాత మా యొక్క పరిస్థితులు ఏంటిది అనేది మాకే అర్థమవుతలేదు. అందుకోసమే ఈ దశల వారీగా ఈ కార్యక్రమాలను మేము తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు 24వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేయడానికి, తర్వాత ఇంకా ముందు ఇంకా ప్రతి కార్యక్రమం మాకు వేరే పనేం లేదు. తర్వాత ఇదే కార్యక్రమాలను మేము నిర్వహించుకుంటాము. తర్వాత అవసరమైతే సీఎం ఆఫీస్కి వెళ్ళడమో లేకపోతే మీ సెక్రటరియట్కి వెళ్ళడమో, తర్వాత అక్కడ ఏదైనా కానీ ఇక తాడో పేడో అన్నట్టు తేల్చుకోవాలి. లేకపోతే ఒక ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు, తర్వాత ఒకరికి డబ్బులు ఎన్ని రావాలి ఎన్ని ఇవ్వాలి అనేది లేదు. ఒక 700 కోట్లు ఇస్తున్నామంటున్నారు, 700 కోట్లు ఎవరికి ఇస్తున్నారు, తర్వాత దేనికి పోతున్నాయి, అసలు విషయమే ఎవరికి అర్థమైతలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం సలహా ఇస్తున్నారు, తర్వాత ఏం సలహా ప్రకారం ఇది నడుస్తున్నదో ఇప్పటి వరకు కూడా మాకు అర్థమైతలేదు. మాకు కావాల్సింది మా డబ్బులు మాకు ఇవ్వాలి. మేము దాచుకున్న పైసలు, తర్వాత మేము కూడబెట్టుకున్న పైసలు గవర్నమెంట్ ఇచ్చేది ఒక కమిటెడ్ మాత్రమే, గ్రాట్యుటీ మాత్రమే. మిగతా అన్నీ మా పైసలు మాకు ఇవ్వడానికి కూడా ఇంత తాత్సార్యం చేయడము, ఇంత దాటవేసే వ్యవహారం చేయడము, దీని మీద స్పందించకపోవడము మాకు చాలా బాధగా ఉంది. ఆ విషయాలన్నింటినీ మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత గవర్నమెంట్ యొక్క దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా తరపున ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలను ఇంతవరకు చెల్లించకపోవడం, దాదాపు 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రభుత్వం స్పందించకుండా తాత్సార్యం చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ఇప్పటి వరకు మా డబ్బులు, మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బులే ఇవి. మేము ప్రభుత్వంని నమ్మాం. ప్రభుత్వం ఎవరినైనా ఏదైనా కానీ ప్రభుత్వాన్ని నమ్ముతాం. బయట మాకు జీపీఎఫ్ సంబంధించినటువంటి దానికి 6.2% మాత్రమే మేము డిడక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా. కానీ మేము అంతకంటే ఎక్కువ డిడక్ట్ చేసుకొని రిటైర్మెంట్ తర్వాత మాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రకంగా డిడక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బు కూడా మాకు ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన కాడ నుంచి దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు. మాకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా, ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్ కూడా మాకు వచ్చేటువంటి డబ్బు యొక్క ఇంట్రెస్ట్ కూడా కాదు, అంతకంటే తక్కువగా వస్తుంది. మేము అనేక రకాలుగా ఉద్యమాలను చేపడుతున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరపున చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఇదివరకు కూడా మీడియా ద్వారా అనేక రకాలుగా మేము నిరసనలను కూడా తెలియజేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ధర్నా చౌక్లో కూడా ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా దాదాపు 5,000 మందికి పైగా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతమైంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదు. అలాగే సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ గారు కూడా మా తరపున ఈ రిటైర్మెంట్ అయినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను, అనేక నిరసన కార్యక్రమాలు, తర్వాత మాకు సంబంధించి ఏ రకంగా వస్తాయని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అనేక రకాలుగా కార్యక్రమాలను చేపడుతున్నాడు. ఆయనకు కూడా మేమందరం
ఉమ్మడిగా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ ఆయన కార్యక్రమాలను కూడా మేము మా కార్యక్రమాలని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా మేము ఉంటున్నాం. అలాగే రాష్ట్ర పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యం లోపల మాకు ఈ నెల 24వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షను చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేమందరం పాల్గొని అన్ని జిల్లాల్లో విజయవంతం చేస్తామని ఆశ. నా పేరు పాలోజు రవీందర్, ఉమ్మడి జిల్లా ఆర్గనైజేషన్ లోపల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము మా సంఘం ఏర్పాటు చేసి గత 2 నెలల 15 రోజుల నుంచి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వంకి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. మాకు వచ్చేటువంటి బకాయిలు 5-6 రకాలుగా ఉన్నటువంటి అందరూ చెప్పినట్టుగానే తెలిసినటువంటి విషయమే. ఆ బకాయిలు ఇప్పటికీ కూడా చెల్లించలేదు. అందుకొరకు చాలామంది ఈ ఆవేదనతో బిడ్డల పెళ్ళిళ్ళు కానీ కొడుకుల పెళ్ళిళ్ళు కానీ అప్పులు తెచ్చుకోవడానికి కానీ లేదా ఇండ్లు కట్టుకుంటే లోన్స్ కట్టడానికి కానీ చాలా బాధలు కలుగుతున్నాయి. వాటన్నింటికీ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించడం లేదు. అమ్మ అంటే ఎవరు పుట్టిన కొడుక అని అన్నట్టుగా అంగట్లో అన్నట్టుగానే మమ్మల్ని ప్రభుత్వం 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకొని ఉపయోగించుకొని మరి ఆ విధంగా మేలుతుంది. ఇక పోయిన ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఈ ప్రభుత్వము మా మాయమాటలు చెప్పి పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, అన్నీ ఇస్తాము అని చెప్పి ఆదుకుంటామని చెప్పి అన్నింటిని పక్కన పెట్టేసి మాకు కనీసం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళం కూడా మాకు వచ్చేటువంటి బకాయిలను చెల్లించడం లేదు. కాబట్టి మేము అనేక రకాల ఉద్యమాలు చేసినాము, ఆయా జిల్లాల్లో చేసినాము, హైదరాబాద్లో కూడా చేశాము. అయినా కూడా ఏ మాత్రం చీమ కుట్టినట్లు అనిపించలేదు ప్రభుత్వానికి. కాబట్టి మీడియా ద్వారా మరియు బక్క జడిసన్ మా కొరకు పోరాడి ఏం చేసిందంటే 16,000 కోట్లు మరి శాంక్షన్ అయినటువంటి విషయాన్ని కాగు ద్వారా బయటికి తీయడం జరిగింది. అందులో మరి శాంక్షన్ అయినటువంటి ఆ డబ్బులు వేరే ప్రభుత్వ పథకాలకు ఉపయోగించుతున్నారు కానీ మాకు మాత్రం చెల్లించడం లేదు. ఇక కోర్టుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇప్పటికీ రిటైర్డ్ అయినటువంటి 16,000 ఉద్యోగుల్లో ఒక 5% మంది మాత్రమే వారికి కొన్ని బెనిఫిట్స్ అందినాయి. మిగతా 95% మంది మరి బెనిఫిట్స్ అందక ఆ విధంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా కానీ అట్లాగే బక్క జడిసన్ మా తరఫున పోరాడుతున్నాడు కాబట్టి మేము కూడా ఆయన మద్దతుగా కాదు, మాకు మద్దతుగా వస్తున్నటువంటి ఆయనకు మేము కూడా అనేక రకాల ఉద్యమాలు చేపడతామని భవిష్యత్తులో మిత్రులు చెప్పినట్టుగా మా సభ్యులందరూ చెప్పినట్టుగానే మేమే కాకుండా మా భార్య పిల్లలతో కుటుంబాలతో సహా ఊరేగింపులు కానీ ఇక ఆమరణ నిరాహార దీక్షలు కానీ చేపడతామని మా సంఘం తరఫున తీర్మానించుకొని ఇక ముందు అలాంటి కార్యక్రమాలు చేపట్టబోయి మా ప్రాణాలనైనా త్యజించడానికి కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మాకేందనంటే ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు లేదా ఒక 5,000 కోట్లు 2 సార్లు 3 సార్లు దఫాలా లేకపోతే ఒకేసారి చెల్లించినట్టయితే మా బాధలు తీర్తాయని మా ఆవేదన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. రవీందర్ రావు. నేను పెద్దపల్లి జిల్లాలో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయినా మొన్న మార్చ్ 2025 లోపల. ఇంతవరదాకా మా మిత్రులు చాలా విషయాలు మాట్లాడిర్రు. నేను ప్రధానంగా కోరేది ఏంటంటే మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి ప్రస్తుతం ఉన్నటువంటి టీఎన్జిఓ సంఘాలు కానీ గెజెటెడ్ ఆఫీసర్ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ 4వ తరగతి సంఘాలు కానీ ఎవరైనా కానీ మా ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం, ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మరి ఇప్పుడు మేనిఫెస్టోలో మాకు అనుకూలమైనటువంటి చాలా విషయాలు పెట్టి మరిచిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేనిఫెస్టో దుమ్ము దులిపి దాంట్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే పరిష్కారం చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అదే మాదిరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ కానీ మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ లేకపోతే కార్మికుల కోసం కర్షకుల కోసం ఉద్యోగుల కోసం కొట్లాడుతున్నాం అనేటటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ పార్టీలన్నీ కూడా మాకు అనుకూలంగా మరి రకరకాల కార్యక్రమాలు చేపట్టాలి, ఉద్యమాలు చేపట్టాలి. అసెంబ్లీ లోపల కానీ బయట కానీ
ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మాదే అనేటటువంటి విషయాన్ని గ్రహించి మాకు అనుకూలంగా ఎక్కడ కనబడ్డా కానీ ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిపోయి బకాయిలు పొందని ఉపాధ్యాయులు ఉద్యోగుల సంగతి ఏంది అని చెప్పని మంత్రులు కానీ అధికారపక్ష ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రిని కానీ ఫైనాన్స్ సెక్రటరీని కానీ చీఫ్ సెక్రటరీని కానీ ఎక్కడ కనబడ్డా కానీ మొట్టమొదటి ప్రశ్న అదే అడగాలి. మా కోసం మీరు ఉద్యమం చేసినప్పుడు, మా కోసం మీరు ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది సరి అయినటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అందుకోసం అని చెప్పని మేము మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ని కూడా చేస్తున్నాం. ఎందుకంటే మేము పెట్టినటువంటి గూడు లోపల మీరు ఉంటున్నారు. టీఎన్జిఓలు కావచ్చు, గెజెటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మీరందరూ మా గూట్లో ఇప్పుడు ఉన్నారు. అదే మాదిరిగా మేము ఓట్లేస్తేనే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. అదే మాదిరిగా సమస్యలు ఎదురైనప్పుడు పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. అందుచేత మేమందరం కూడా ఈ విషయంగా 16,000 మంది ఉన్నాం. మేమందరం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.